హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీహరి లేడీస్ టైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈరోజు మౌని అమావాస్య అని చాలా విశిష్టత అయిన రోజు. అందరూ పెద్దలకి, పితృదేవతలకి, గుళ్ళో పూజలు చేసే స్వామివారికి పూజలు చేసే అయ్యవార్లకి దాన ధర్మాలు చాలామంది ఇస్తూ ఉంటారు. ఈరోజు ఇచ్చే దాన ధర్మాలు చాలా ప్రాముఖ్యతనిస్తాయని చెప్తూ ఉంటారు కదా. మనం ఏదైనా దానం ఇచ్చేటప్పుడు మాత్రం మనం సిగ్గుపడుతూ దానం చేయాలి. సిగ్గు అనేది రెండు రకాలు. మనసులో మనం అయ్యవారికి దానం ఇచ్చేటప్పుడు ఎవరైనా వచ్చి మన ముందు చేయి చాపినప్పుడు మనం పెట్టేటప్పుడు సిగ్గుపడాలి. నేను పెట్టేది నీకు సరిపోతుందో లేదో, నీకు సరిపోయే అంత నేను పెట్టగలుగుతున్నానో లేదో అని చెప్పేసేసి ఆలోచిస్తూ బిడియంగా దాన్ని సిగ్గుగా బిడియంగా మనం దానం చేయాలి. అది చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే భయపడుతూ దానం చేయాలి. ఎందుకు భయపడాలి? మనం దానం ఇస్తున్నాం కదా, వాళ్ళు స్వీకరిస్తున్నారు, మనం ఎందుకు భయపడాలి? ఇచ్చేవాళ్ళం మనం, తీసుకునే వాళ్ళు కదా అని ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. అది కాదు. ఎందుకంటే భయం ఎందుకు పడాలి అంటే, అయ్యవారు నేను ఇచ్చేది మీరు స్వీకరిస్తారా? స్వీకరిస్తే బాగుండు. మనసులో భయపడుతూ స్వీకరిస్తే బాగుండు. నేను గుళ్ళోకి వెళ్తున్నాను, అయ్యవారికి దానం ఇస్తున్నాను, అయ్యవారు నేను ఇచ్చే దానాన్ని స్వీకరిస్తే బాగుండు. భయంగా వెళ్ళి ఆయనకి దానం ఇవ్వాలి. ఇచ్చి మనం మనస్ఫూర్తిగా ఆయన నుంచి ఆశీర్వాదం తీసుకొని మనం రావాలి. ఈ దాన ధర్మాల విషయంలో ఈ రెండు కంపల్సరీ అండి. ఈ రెండు ఉన్నవాళ్ళు దానం చేస్తే చాలా ఫలితం ఉంటుంది. ఈ రెండు లేకుండా మీరు వచ్చారు, మీరు అడిగారు, మేము ఇస్తున్నాము, ఇచ్చింది తీసుకెళ్ళండి, మళ్ళీ అడుగుతారేంటి? ఇలా వద్దు. అమ్మ నా దగ్గర ఇదే ఉంది, తీసుకోండి, సంతోషం, నేను ఇంతే ఇవ్వగలను. నెక్స్ట్ నేను ఏదైనా ఇవ్వగలిగితే మాత్రం తప్పకుండా మీరే కాదు ఇంకెవ్వరు వచ్చినా ఇవ్వగలుగుతాను. ఆ ఈశ్వరుడు నాకు ప్రసాదించాలి కదా అనేది ఇంత ఓపికగా చెప్తారా అంటారు. చెప్పకపోయినా మౌనంగా మనం ఇచ్చేసి వస్తే చాలు. ఇవన్నీ చెప్పాలి అని ఏమి లేదు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇంకా మాట్లాడినా మనం మౌనంగా రిటర్న్ అయితే చాలు. గుమ్మంలోకి ఎవరైనా వచ్చినా మనం తీసుకెళ్ళి పెట్టినప్పుడు వాళ్ళు ఇంకో మాట మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళకి ఏమీ చెప్పకూడదు. మౌనంగా వెనుతిరిగి ఇంట్లోకి వస్తే చాలు. ఇది నాకు తెలిసింది, మీకు తెలియదని కాదు, తెలుసుకుంటారు తెలియని వాళ్ళు అనేది. చాలా సంతోషం అండి. ఈరోజు ఈ విషయం మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాయ్ అండి. ఈరోజు ఈ గదిలోకి వచ్చి జిగ్జాగ్ చేద్దామని వచ్చాను. శారీస్ అన్నీ హాల్లో ఉంటాయి, మిషన్స్ అన్నీ కుట్టేవన్నీ హాల్లో ఉంటాయి. జిగ్జాగ్ అక్కడ సెట్టింగ్ సరిగ్గా లేదని ఇక్కడ ఫ్రీగా ఉంటుందని ఇక్కడ పెట్టా, అక్కడ ఇరుగ్గా ఉంటుందని, అందుకే ఇక్కడ శారీస్ చేద్దామని వచ్చాను.